సెకండరీ టారిఫ్స్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపలేక ఆపసోపాలు పడుతున్న ట్రంప్ పుతిన్పై సంధించిన అస్త్రం ఇది. కాదు రష్యాతో స్నేహం చేస్తున్న దేశాలపై సంధిస్తున్న అస్త్రం. ఎందుకంటే అమెరికా టారిఫ్స్ పై మాస్కో డోంట్ కేర్ అని చెప్పింది కాబట్టి. ఇక్కడే వ్యూహం మార్చిన ట్రంప్ రష్యా మిత్ర దేశాలపై పడుతున్నాడు. ఈ టారిఫ్స్ ద్వారా పుతిన్ను ఏకాకిని చేసి తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలనేదే ప్లాన్. అందులో భాగంగానే భారత్పై 100% సెకండరీ టారిఫ్స్ విధిస్తామని బెదిరిస్తున్నాడు. తాజాగా నాటో చీఫ్ అదే చెప్పాడు. ఇండియా సహా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 100% సెకండరీ టారిఫ్స్ ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రష్యాతో స్నేహంలో భారత్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోందన్న చర్చ జోరందుకుంది. ఇంతకు అమెరికా టారిఫ్ వార్నింగ్ పై మోడీ సర్కార్ రియాక్షన్ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ విషయంలో ఇండియా ఎలా ముందుకెళ్లబోతోంది? వాచ్ దిస్. రష్యాతో స్నేహం, భారత్కు నాటో చీఫ్ సీరియస్ వార్నింగ్. 100% సెకండరీ టారిఫ్స్ పక్కా అంటున్న మార్క్ రుట్టే. బెస్ట్ ఫ్రెండ్ విషయంలో భారత్ ఎలా ముందుకెళ్తోంది? నేను పవర్లోకి వస్తే నెల రోజుల్లో యుద్ధాన్ని ఆపేస్తా. అమెరికా అధ్యక్షుల ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన మేజర్ వాగ్దానమిది. ఆ మాటకొస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదానికంటే ఈ హామీనే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. యుద్ధంలో ఉక్రెయిన్కు అనవసరంగా కోట్ల డాలర్లు ఇస్తున్నారని, యుద్ధం ఆగిపోతే ప్రపంచానికి పట్టిన పీడ విరగడవుతుందని పెద్ద డైలాగ్స్ కొట్టాడు. తీరా అమెరికా అధ్యక్షుడైన తర్వాత యుద్ధాన్ని ఆపలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఈ యుద్ధానికి ముగింపు రావాలంటే ఒక్కటే దారి, అది పుతిన్ డిమాండ్లకు జెలెన్స్కీని ఒప్పించడం. కానీ ఈ విషయంలో ట్రంప్ విజయం సాధించలేకపోయాడు. పైగా పుతిన్ తన మాట వినడం లేదని మాస్కోపై బెదిరింపులు మొదలుపెట్టాడు. చివరికి 50 రోజుల డెడ్లైన్ పెట్టి ఈ యుద్ధానికి ముగింపు పలకకపోతే పెద్ద ఎత్తున టారిఫ్స్ విధిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. And I'm disappointed in President Putin because I thought we would have had a deal 2 months ago, but it doesn't seem to get there. So based on that, we're going to be doing secondary tariffs if we don't have a deal in 50 days. It's very simple. And they'll be at 100%. And ట్రంప్ హెచ్చరికలను మాస్కో లెక్క చేయలేదు. పైగా అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. రష్యాపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వాటిని మేం సమర్థంగా ఎదుర్కొంటున్నాం. కొత్త వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గై లావ్రోవ్ ధీమా వ్యక్తం చేశారు. చైనాలో ఎస్సీఓ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన, ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి 50 రోజుల సమయం ఇవ్వటం వెనుక ట్రంప్ ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఉందన్నారు. గతంలోనూ 24 గంటలు, 100 రోజులు ఇలా గడువులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రకటనతో ట్రంప్ బెదిరింపులకు రష్యా భయపడేది లేదని తేలిపోయింది. 50 రోజుల గడువు తర్వాత కూడా యుద్ధం కొనసాగుతుందన్న క్లారిటీ కూడా వచ్చేసింది. కట్ చేస్తే మరో విధంగా పుతిన్పై ఒత్తిడి తెచ్చే ప్లాన్ను తెరపైకి తెచ్చాడు ట్రంప్. అదే రష్యా మిత్రదేశాలపై 100% సెకండరీ టారిఫ్స్. తాజాగా నాటో చీఫ్ మార్క్ రుట్టే దీనిపై ప్రకటన చేశాడు. By the Europeans, and secondly, that President Trump said, basically, if Russia is not serious about peace talks, within 50 days, he will slam secondary sanctions on countries like India, China, and Brazil. So my encouragement to these 3 countries, particularly, is if you live now in Beijing or in Delhi, or you are the president of Brazil, you might want to take a look into this, because this might hit you very hard. So please make the phone call to Vladimir Putin and tell him that he has to get serious about peace talks, because otherwise this will slam back on Brazil, on India and on China in a massive way. So I think it was a very smartly, wisely designed. విన్నారుగా, ప్రత్యేకించి ఇండియా పేరు ఎలా ప్రస్తావించాడో. మాస్కోతో ఎలాంటి వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100% సుంకం విధిస్తామని భారత్తో సహా చైనా, బ్రెజిల్ దేశాలను హెచ్చరించాడు. అమెరికా సెనేటర్లతో సమావేశం అనంతరం నాటో సెక్రటరీ జనరల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి క్రూడ్, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ఆ దేశాలపై 100% సుంకం విధిస్తాం. పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది.
మా పరిణామాలు ఈ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాబట్టి పుతిన్కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురండి, లేకుంటే 3 దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతాయని హెచ్చరికలు చేశాడు. రష్యా అధినేతను తన దారిలోకి తెచ్చుకోవడానికి ట్రంప్ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇదే. ఎందుకంటే పుతిన్ తన మిత్ర దేశాలను చూసుకుని అమెరికా ఆంక్షలను డోంట్ కేర్ అంటున్నారు. కాబట్టి మిత్ర దేశాలను మాస్కోకు దూరం చేస్తే ఆటోమేటిక్గా తన దారికొస్తారనేదే ట్రంప్ ప్లాన్. నిజానికి ఇటీవలే అమెరికా కాంగ్రెస్లో కొత్త రష్యా ఆంక్షల బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టారు. రష్యా 2022లో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై, ముఖ్యంగా ఇండియా, చైనాలపై ఏకంగా 500% సుంకాలు విధించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు భారత్ను బెదిరించేందుకు కాదంటూనే రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, పుతిన్ను చర్చలకు రప్పించడం తమ లక్ష్యమని లిండ్సే చెప్పారు. ఈ బిల్లు రష్యా నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధిస్తుంది. ఈ క్రమంలో భారత్, చైనా వంటి దేశాలు పుతిన్ యుద్ధ కార్యకలాపాలకు సహాయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లును అమెరికా అధ్యక్షుడు ఆమోదించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ఈ బిల్లు భారత్పై ఎలాంటి ప్రభావం చూపవచ్చనే ప్రశ్నకు జయశంకర్ ఆ సమయం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొంటామన్నారు. ఈలోపే నాటో చీఫ్తో 100% సెకండరీ టారిఫ్స్ ప్రకటన చేయించి బెదిరింపులకు దిగారు. భారత్పై ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఆంక్షల బెదిరింపులకు పాల్పడింది అమెరికా. ఆ మాటకొస్తే అమెరికా యాంటీ యూరోపియన్ దేశాలు సైతం రష్యా నుంచి చమురును కొనొద్దని బెదిరించాయి. కానీ మోడీ ప్రభుత్వం ఎప్పుడూ వాటి బెదిరింపులకు లొంగలేదు. పైగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని ఆ దేశాలకే ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఈ చర్యల ద్వారా తాము మాస్కో నుంచి చమురు కొనకపోతే క్రూడ్ ధరలు పెరిగి ప్రపంచమే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేదని చాటి చెప్పింది. దీంతో మన దేశాన్ని నిందించిన ఆ నోళ్లన్నీ మూసుకుపోయాయి. రష్యా నుంచి చమురు ఎగుమతులు ఆగిపోతే ఏం జరుగుతుందో ట్రంప్కు కూడా తెలుసు. కానీ తన పంతం నెగ్గించుకోవడానికి రష్యా మిత్రదేశాలను టార్గెట్ చేస్తున్నాడు. మరి ఈ విషయంలో మోడీ సర్కార్ ఏం చేయబోతుంది? అమెరికా ఆంక్షలకు తలొగ్గి రష్యాను దూరం చేసుకుంటుందా, లేక ఎప్పట్లాగే అమెరికా ఆంక్షలకు ఎదురెళ్తుందా? ఇందులో రెండో ఆప్షన్నే ఎంచుకోవచ్చు. భారత్, రష్యా స్నేహం అమెరికా ఆంక్షలతో తెగిపోయేది కాదు. తెంచుకోలేని బలమైన బంధం ఇరు దేశాల మధ్య ఉంది. భారత్, రష్యా అంటే ఇప్పుడు చమురు గుర్తొస్తుంది, కానీ ఈ 2 దేశాల మధ్య బలమైన రక్షణ సంబంధాలున్నాయి. పాకిస్తాన్తో పాటు చైనాను సైతం భయపెట్టిన బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టుతో సహా యుద్ధ నౌకలు, విమానాలు ఒక్కటేంటి, చాలా విషయంలో భారత్, రష్యా కలిసి నడుస్తున్నాయి. కాబట్టి అమెరికా 100% టారిఫ్స్ ఈ స్నేహాన్ని బ్రేక్ చేయలేవు. భారత్ ఆల్రెడీ 3 ఏళ్లుగా రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుని పెట్టుకుంది. ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోనూ అందుకే ఆయిల్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించింది. కాబట్టి అమెరికా 100% టారిఫ్స్ అమల్లోకి తెస్తే రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో ఇండియా చిన్న బ్రేక్ తీసుకోవచ్చు. ఈ బ్రేక్ రష్యా, భారత్ బంధంపై ఎటువంటి ప్రభావం చూపదు. ఈలోపు పరిస్థితులు చక్కబడితే సరే, లేకపోతే అమెరికా ఆంక్షలకు ఎదురొడ్డి నిలబడే సత్తా మన దేశానికి ఉంది. సో ట్రంప్ సెకండరీ టారిఫ్స్ వ్యూహం బెదిరింపులకు తప్ప ఎందుకు పనికిరాదు.